హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మితో సరదాగా. ఈరోజు పాలకూర పప్పు చేద్దామని పప్పు నానబెట్టానండి. కందిపప్పు 1 గంట ముందు నానబెట్టుకున్నాను, బాగా కడిగేసి. దాంట్లో ఒక 3 పచ్చిమిరపకాయలు, ఒక పాలకూర కట్ట వేసి కుక్కర్లో పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుంటాను. పప్పు మెత్తగా ఉడికిపోతుంది. కాసేపు ఆగి పప్పు తీసేసి దాంట్లో కొంచెం చింతపండు రసం, పోపు వేసుకుంటే పప్పు తయారైపోతుంది. సరిపడ ఉప్పు వేసుకుని కొంచెం సేపు పప్పు ఉడికించుకోవాలి సిమ్లో పెట్టి. అంతే, పప్పు తయారైపోతుంది. కుక్కర్ పెట్టాను. 3 విజిల్స్ వచ్చేదాకా ఆగితే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు పప్పులోకి పోపు పెడుతున్నాను. ఒక 1/2 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి ముక్కలు, కొంచెం కరివేపాకు, కొద్దిగా ఇంగువ. పోపు బాగా వేగిన తర్వాత పప్పులో కలిపేసుకుని కొంచెం పప్పులో చింతపండు రసం కూడా వేయాలండి. పాలకూరకి పులుపు ఉండదు కదా, చప్పగా ఉంటుంది. అందుకని కొంచెం చింతపండు రసం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. పప్పు బాగా ఇనుపుకోవాలి, లేదంటే బద్దల్లా ఉంటుంది. బాగా ఇనుపుకుంటే మెత్తగా కలుస్తుంది, పప్పు బాగుంటుంది. ఉప్పు, పసుపు, పోపు, కొత్తిమీర వేస్తున్నాను. ఈ పోపు అంతా పట్టేలాగా ఒక 2 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. కొంచెం చింతపండు రసం వేసాను. అంతే, పప్పు తయారైపోయిందండి, పాలకూర పప్పు.